సాధారణంగా మన అమ్మ మనకు ముగ్గు వెయ్యి, పొద్దున్నే ఇంటి ముందర ముగ్గెయ్యి అని చెప్తూ ఉంటుంది. అయితే మనం వింటే కదా పెడసెవన పెట్టేస్తాం, అస్సలు మాట వినము. ఇంకా లాస్ట్కు ఒకరోజు ముగ్గు వేయడం నా డ్యూటీ వచ్చిందనమాట. అదేంటంటే మా అమ్మకు పని ఉందని సేలో పనికి పోయింది. నువ్వు రేపు పొద్దున్నే పండగ ఇంటి ముందర ముగ్గు వేసే డ్యూటీ నీకే అని పనిష్మెంట్ ఇచ్చేసి వెళ్ళిందనమాట అమ్మ. ఇంకంతే నా గుండెలు గుబుల్లమన్నాయి. వామ్మో, నాకు ముగ్గులే రావే, మా అమ్మ చెప్పినట్లు అప్పుడప్పుడు ముగ్గులు వేసింటే నాకు ఈ పొద్దు ఈ చెప్పులు వచ్చేటివే కాదే అని గుండెలు గుబుల్లమన్నాయి. అయితే కానీ లేని మా అమ్మ కిల్లర్లో తెచ్చి పెట్టుకున్నది ముగ్గుకు. పండగ ఫెస్టివల్ కదా, ఇంకా పోయినా ఇంటి ముందర వేద్దామనుకుంటే బిర్యానీ చెడిపోతుందేమో అనుకున్నా. తర్వాత వచ్చి ఇంట్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వేద్దాంలే అన్నా. అయితే ఇంకా ఇంట్లో బండ్ల మీద ప్రాక్టీస్ చేశానన్నమాట. లాస్ట్కు ఎన్నిసార్లు తిరిపేసినానో, ఈ కలర్ వద్దు ఆ కలరు, ఆ కలర్ వద్దని ఈ కలరు, ఈ గేదెల ముగ్గు వద్దని ఆ గేదెల ముగ్గు అయితే తెలిగినే అంతలేక మా నాయనమ్మ వచ్చింది. పింఛని ఇప్పించుకొని వచ్చేసింది. అయ్యో పిల్ల, ఏందే ముగ్గు పిండి అంటే ఇట్లా వేస్ట్ చేసినావు కొంపలో అంతా, మీ అమ్మ వచ్చి వేసుకుంటే కదా పిల్ల, ఏం బీవస్ పిల్లవో ఏమో 2 కేజీలు ముగ్గు పిండి వేస్ట్ చేసినావు అని చిట్టుడు ఒకటే నస నానమ్మ. అయ్యా నానమ్మ, ఇప్పుడు నేను ముగ్గులు నేర్చుకోవాలంటే ఎట్లా మళ్ళా మా అమ్మ చెప్పింది నాకు ముగ్గు వేయమని పొద్దున్నేకి, అందుకే అప్పుడప్పుడు నేర్చుకో పిల్ల అని చెప్తే నువ్వు మేమమ్మ తేడింటావు. సరేలే నానమ్మ, ఇప్పుడు నీదేంది నస, ఎంతగా అట్లాగా వేసాగా ముగ్గు, ఇంక నీదేంది లల్లిపా అని గెలుకున్నా. మా నాన్నమ్మ 2 కాఫీ చేసి ఆ పిల్ల మెమ్మ నుంచి ఏరకు 4 సార్లు వేసిస్తాను. ఓ నానమ్మ, నువ్వు ఇట్లా కాఫీ తాగినావంటే పల్లాపులో షుగర్ వచ్చి సత్తావే తొందరగా, పింఛని కూడా రాదు, ఏదో మా ఖర్చుల కన్నా ఇస్తా అంటావు అప్పుడప్పుడు అని నానమ్మని గెలుకున్నా. ఎలాగైతేనేమి నానమ్మ కాఫీ కావాలనేది చేసేసిన అంతే. ఎట్లయితేనేమి ఫ్రెండ్స్, నేనైతే ముగ్గు ఇలా దిద్దానన్నమాట. ముగ్గు భలే వచ్చింది. ఇక ఫస్ట్ ప్రైజులు రావాలంటే ఈ కాలంలో ఫెస్టివల్లో కానీ ఇక ఏదైనా పండుగలకు కానీ మనము ముగ్గులు నేర్చుకొని ఉండాలి, ప్రైజులు కొట్టాలి. ఇక మనకు ఆడపిల్ల అన్నాక ముగ్గు అవసరము, వంట కూడా అవసరమే. ఆ 2 వస్తే ఇంకా జయించినట్లే అని కొంతమంది ఈ టాకింగ్ అంటూ ఉంటారు. కానీ ముగ్గులు వంటలు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, చదువు నేర్చుకోలేము కదా. తిరిగిపోయినటువంటి కాలము వయసు మరీ వస్తుందా? రాదు. ముఖ్యంగా చదువు అనేది ఈ కాలంలో ఉంటే ఏమైనా జయించవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇంకో చిట్కా ఉంది ఇక్కడ. ఏంటంటే మనము కలర్లు, ఇంతకు మునుపు కలర్లతో ముగ్గులు వేసేవాళ్ళు కాదు మన పెద్దవాళ్ళు. బియ్యం పిండి విసిరి బియ్యం పిండితో వేసేటోళ్ళు అనమాట. ఆ బియ్యమును బరక వేయించి వేసిన దానివల్ల గువ్వలు సీమలు తినిన దానివల్ల మంచి జరిగేదంట. ఈ రోజుల్లో గువ్వలు లేవు, కాకులు లేవులే, చీమలు అయితే ఉన్నాయి. కానీ ఈ కలర్ల వాసనకి పాపం అవగుడిగా రావు. ఎలాగైతే నేను మా అమ్మ వచ్చేలకు ముగ్గు ప్రాక్టీస్ చేశాను, చూసింది మా అమ్మ. అబ్బో, నా బిడ్డ ఇంత అందంగా ముగ్గు వేస్తుందా, అయితే ఈ పిల్లకి రోజు నేను ముగ్గు వేయమని చెప్పాలా అని. అంతేనండి, ప్రతిరోజు సరే ఫెస్టివల్ వచ్చిందంటే, పండుగ వచ్చిందంటే నాతోనే ముగ్గులు వేపిస్తుంది. వారి దేవుడు ఆ రోజు ఏంది పాపమని వేసిన దానికి ప్రతిరోజు నాతోనే వేపిస్తావు ఏంది మమ్మీ, నేను ఎప్పుడు చదవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి నాకే అని లల్లి నాకు మా అమ్మకి. మీకు కూడా ఉంది.